వాటర్ యాడ్ చేయకుండా, టమోటా యాడ్ చేయకుండా చక్క చిటకలో అయిపోయే ఒక చికెన్ కర్రీ అనమాట. అన్నంలో కలుపుతుండే నిజంగా మస్తుండే. ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా ఇలాగా. ఫస్ట్ 1/2 టేబుల్ స్పూన్ నూనె తీసుకొని మనం తీసి పెట్టుకున్న ఆ చికెన్ మొత్తం వేసేసి దానిలోకి ఒక 1½ ఆనియన్, చిన్నగా తరుక్కున్న ఆనియన్, ఒక 4 మిర్చీలు మధ్యలో కట్ చేసి పెట్టుకున్నాను, అవన్నీ వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపేసి మూత పెట్టేసేయండి వాటర్ వచ్చేంత వరకు. ఈ మధ్యలో ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 5 తెల్లగడ్డలు, మసాలా పొడి, 2 టేబుల్ స్పూన్ కొబ్బరి, అవి మిక్సీ పట్టుకొని జస్ట్ డ్రై పౌడర్ లాగా ఇలా వాటర్ వచ్చిన తర్వాత కారం, ఉప్పు, గరం మసాలా, జీరా మసాలా పొడి, మనం చేసి పెట్టుకున్న డ్రై పౌడర్ ఉంది కదా కొబ్బరి పౌడర్, ఆ పౌడర్ కూడా వేసేసి మూత పెట్టేసేసేయండి. ఆ చికెన్ నుంచి ఇంకో సగం వాటర్ వచ్చి ఇంకిపోతుంది అనే అంతవరకు ఆ టైంలో మూత ఓపెన్ చేసి చికెన్ మసాలా, కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇంకో 5 మినిట్స్ అలా మగ్గనిస్తే ఈ మిగతా వాటర్ కూడా ఇంకిపోతుంది. డ్రైగా చాలా బాగుంటుంది చికెన్ కర్రీ రెడీ. సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.